ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని తెలంగాణ గుర్తింపు పొందిన డిగ్రీ, పీజీ కాలేజీల యాజమానులు అసోసియేషన్ అధ్యక్షుడు మారం నాగేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించకపోతే దసరా సెలవుల తర్వాత డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ అఫిలియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మారం నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల్ రవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పైనే ఆధారపడి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అర్హత గల విద్యార్థులకు ఉచిత విద్యాబోధన చేస్తున్నాయని, ఇందుకు గాను బోధనకు అయ్యే ఖర్చులన్నీ యాజమాన్యాలు భరిస్తున్నాయని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకులకు జీతాలు, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, యూనివర్సిటీ రుసుములు, భవనాల ట్యాక్సులు చెల్లించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. పాత అప్పులకు వడ్డీలు చెల్లించలేక కొత్త అప్పులు తీసుకురాలేక యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేస్తే వేతనాలకు ట్యాక్స్ చెల్లించడానికి ఇబ్బందులు ఉండవని అన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దసరా సెలవుల తర్వాత డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చేరవేసి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ మైలారిశెట్టి సైదారావు, కోశాధికారి దరిపల్లి ప్రవీణ్, టి శ్రీనివాసరెడ్డి, జి జానయ్య తదితరులు ఉన్నారు.